ఇప్పటివరకు నేను ఇంత మంచి ప్రోగ్రామ్ ఎక్కడ కూడా చూడలేదు. సో కుడోస్ అండ్ హ్యాట్స్ ఆఫ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద మెంటర్స్. ఒక యోగా మాస్టర్ ఉన్నారు, తర్వాత ఇంకొకరు ఉన్నారని కూడా చెప్పారు. చాలా అద్భుతమైన ప్రదర్శన, చాలా ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ యోగా యొక్క ఇంపార్టెన్స్, వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ అనేది అందులో అమ్మాయిలు చేయడం అనేది చాలా ఆనందంగా అనిపించింది. ఐ థింక్ వాళ్ళంతా ఈ విలేజ్కి సంబంధించిన అమ్మాయిలే అనుకుంటా కాదా? అచ్చా, గురువులు విలేజ్ వాళ్ళు. మరి ఈ విలేజ్ ని కూడా తయారు చేయాలి కదా గురువులు ఇక్కడ ఉన్నప్పుడు. ఈ రోజుల్లో ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ ఏజ్ లో అయినా సరే కూడా యోగా అనేది చేయొచ్చు. యోగా అంటే అన్ని ఆసనాలు చేయాల్సిన అవసరం లేదు, బ్రీతింగ్ కూడా యోగాల కిందకే వస్తుంది. కాబట్టి చాలా మంది మహిళలు కూడా ఉన్నారు ఇక్కడ. మరి ఈ గురువులు ఈ విలేజ్ కి సంబంధించి ఏదో ఒక కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాను. సో నెవర్దలెస్, సో ఇంత మంచి కార్యక్రమాన్ని అంటే ముఖ్యంగా నా దగ్గరికి వచ్చి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు నేను ఇన్ ద మెమరీ ఆఫ్ ద పేరెంట్స్, భువనేశ్వర్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ అని చెప్పడం జరిగింది. వారి తరఫున వారి యొక్క కుటుంబ సభ్యులు, తర్వాత విలేజర్స్ నా దగ్గరికి వచ్చి ఆహ్వానించినప్పుడు వారి యొక్క మదర్ అండ్ ఫాదర్, తల్లిదండ్రులకి గుర్తుగా ఈ కార్యక్రమాలు ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నామన్నారు. సో అది చాలా సంతోషకరంగా అనిపించింది. నేను ఈ డిస్ట్రిక్ట్ వచ్చిన తర్వాత నేను చూస్తున్నటువంటి పలు రకాల అనేకమైన అంశాల్లో కూడా నేను ఫ్రీక్వెంట్ గా చూస్తున్నటువంటిది ఏంటిదంటే, తల్లిదండ్రులని పట్టించుకున్నటువంటి ఎంతో మంది ఇప్పుడున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఉద్యోగస్తులు కానివ్వండి, ఇతరత్ర అన్ని రకాలుగా కూడా అన్ని అంటే ఉద్యోగం చేసుకుంటూ కూడా, బిజినెస్ చేసుకుంటూ కూడా అన్ని రకాలుగా వాళ్ళకి కెపాసిటీ ఉండి కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆస్తులు తీసుకుని తర్వాత తల్లిదండ్రులకి కనీస వసతులు అంటే వైద్యం, ఫుడ్, హెల్త్, ఫుడ్ అండ్ షెల్టర్, వాళ్ళ చాలా చిన్న కోరికలు, వాళ్ళు ఎన్నో ఆశలు ఆల్రెడీ వాళ్ళు ఉండగానే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం, తర్వాత వాళ్ళని కనీసం భోజనం కూడా పెట్టకుండా వాళ్ళని సఫర్ చేస్తున్నటువంటి ఎన్నో అంశాలు చూడడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ నేను మా ఆఫీసర్స్ తో కూడా పలు రకాలుగా వాళ్ళతో డిస్కస్ చేశాను. కొన్ని రోజులు నేను స్టార్టింగ్ లో ఒక ప్రొసీజర్ ప్రకారం ఒక యాక్ట్ కూడా ఉంది, ఒక చట్టం కూడా ఉంది, సీనియర్ సిటిజన్స్ యాక్ట్. ఆ చట్టం ప్రకారంగా ఆర్డీఓ గారికి చెప్పి వారి ద్వారా ఒక ప్రొసీడింగ్స్ తీసుకొని అక్కడి నుంచి తల్లిదండ్రులు చూసుకునేటటువంటి బాధ్యత, ఒక ఆర్డర్ అనేది తీసుకురావడం జరిగింది. సో అది కూడా సరిపోవట్లేదని అర్థమయ్యి ఇప్పటి నుంచి ఇంకా మేమే కేసులు పెట్టడం జరుగుతుంది. సో రీసెంట్ గా ఒక కేసు కూడా పెట్టడం జరిగింది. సో ఇప్పటి నుంచి తల్లిదండ్రులను చూసుకోకుండా చట్టం పరిధిలోకి వస్తారు. తల్లిదండ్రులను చూసుకోకుండా వాళ్ళు ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే కూడా తల్లిదండ్రులు చూసుకోకుండా ఉండే వారిపై మాత్రం కఠినంగా మేమైతే చట్ట ప్రకారంగా మేమైతే కేసులు వేస్తాము. సో అట్లాంటి కాలంలో ఇలాగా కూడా భువనేశ్వర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు